యేసుక్రీస్తు దేవుడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు కదా, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అంటున్నాడు కదా అని ఒక సాధారణంగా వెంటనే అనుమానాలు వస్తుంటాయి. అనుమానాలు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీని మీద చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి, విపరీతమైన వాదాలు జరుగుతున్నాయి. ఈ వాదంలో యేసుక్రీస్తు అసలు దేవుడు కాదని దగ్గరికి వచ్చేసారు చాలామంది. కారణం ఏంటంటే ఇలాంటి లేఖనాలని చూపిస్తారు. యేసు దేవుడు కాదని చెప్పే వాళ్ళందరూ చూపించే వాక్యాలు ఏంటంటే ఈ లేఖనాలే. కాస్త మనం తర్వాత ఆలోచన చేద్దాం. మరొక విషయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17:20. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17:20 యెహోవా వంటి దేవుడు ఎవడును లేడు. ఇంకా ఏమన్నాడు? ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడని అంటున్నాడు. మరొక మాట, సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 7:22. 7:22. ఒక్క నిమిషం. ఆయన వంటి దేవుడు ఒక్కడునూ లేడు. ఆయన వంటి దేవుడు ఒక్కడును లేడు అని అన్నాడు. మరొక మాట చూడండి, యెషయా గ్రంథంలోకి వచ్చేయండి. 43:10. యెషయా గ్రంథము 43:10 ఒకసారి చదువుతాం చూడండి. యెషయా గ్రంథం 43:10. చదవం కింద చదువు. అంటే ఆయనకి ముందు కానీ ఆయన తరువాత కానీ ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథంలోనే మరొక విషయాన్ని చూడండి. 44:6. ఇక్కడ కూడా ఆయన తప్ప ఏ దేవుడు లేడు. ఇది కూడా అదే విషయాన్ని స్థాపిస్తున్నాడు. 8 అక్కడే కింద 10 వచ్చిన చూడండి. 40 యెషయా గ్రంథంలోనే చూసారా 8 వచ్చిన ఎనిమిది నుండి 10 వరకు. 8 నుండి 10 వరకు
44:8 నుండి 10 వరకు ఏమంటున్నాడు అక్కడ? నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నాడు. వరకు రాసుకోండి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. 45:18 ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలోనే రైట్. సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఎంతవరకు? యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. యేసు ప్రభు ఆయన యొక్క అపోస్తలులు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తూ మరికొన్ని మాట్లాడారు. వాటిని కూడా కొంచెం మనం రాసుకున్న తర్వాత కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను నేను. యేసు మాటలలో కూడా మార్కు సువార్త 12:29 12:29 అన్నాడు. ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. అంటే ద్వితీయోపదేశకాండ 6:4 కోట్ చేస్తున్నాడు. ఇక్కడ అది కూడా రాసుకొని ముందు రాసినప్పటికీ 6:4 ఏమన్నాడో అద్వితీయుడని అదే పదాన్ని ఉపయోగించాడు. అంటే ప్రభు అనేది కొత్త నిబంధనలో ప్రభుని ట్రాన్స్లేషన్ చేశాడు. అక్కడ ద్వితీయోపదేశకాండ 6 అయితే యెహోవా అన్నాడు, దేవుడు అద్వితీయుడు అని అన్నాడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఇంగ్లీష్లోనైతే హీర్ ఓ ఇజ్రాయెల్, అవర్ గాడ్ ఈజ్ యెహోవా, ఈజ్ వన్ గాడ్ అన్నాడు. వన్ గాడ్ అనే పదం ఇంగ్లీష్లో వాడాడు. తెలుగులోకి వచ్చేసరికి అద్వితీయుడు అనే పదాన్ని ఉపయోగించాడు. అద్వితీయుడు అద్వితీయుడు అనే పదాన్ని అర్థం ఏంటంటే మరొకరు అలాంటి వారు లేరు అనేది. అపోస్తలులు చెప్పింది కూడా కొన్ని వచనాలు చూసినట్లయితే ఒకసారి చూద్దాం. మనం చదివినటువంటి కొరింథీ మొదటి పత్రిక 8:4-6 దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఒక్కడే దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అన్నాడు 4లో. 6 ఆయన తండ్రి అన్నాడు. 7 అయితే అందరి యందు జ్ఞానము లేదు అని వివరించాడు. తిమోతికి రాస్తూ పౌలు కూడా ఈ విషయాన్ని మాట్లాడతాడు. పౌలు తిమోతికి కూడా ఈ విషయం చెప్తాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:5 దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు. అంటే డివైడ్ చేసి మాట్లాడతాడు అక్కడ దేవుడు ఒక్కడనేది. ఎవరిలో తర్వాత చూద్దాం. మరొక విషయం యాకోబు 2:19 యాకోబు
పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే, దేవుడు అక్కడే అని దయ్యాలు కూడా నమ్ముచున్నాయి. ఈ విషయాలను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు అక్కడని ఈ కాంటెస్ట్లో ఇవన్నీ కూడా 13 సందర్భాలు చూసాం మనం. ఇంకా చాలా బైబిల్ చదువుతున్నప్పుడు పాత కొత్త నిబంధనలో దేవుడు అక్కడనే సందర్భాలు చాలా సందర్భాలు కనబడతాయి. ఇప్పుడు యేసు దేవుడు అని అంటున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాం, యెహోవా దేవుడు అంటున్నాం. అప్పుడు 3 ఉన్నారు కదా, ఒక్కడే దేవుడు అని ఇన్ని చోట్ల మాట్లాడి దీని సంగతి ఏంటనేది ఒక ప్రశ్న తలెత్తుద్ది. సాధారణంగా కామన్ సెన్స్తో బైబిల్ చదివే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న తలెత్తుద్ది. దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అని తర్జన భర్జనలు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య చాలా విపరీతంగా ఉంది. ఎక్కువ మంది దేవుడు అక్కడని ఈ పదము అర్థం చేసుకోవడానికి ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అపార్థం చేసుకోవడానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. మనకి ఒక నిస్వార్థమైనటువంటి హృదయం కావాలి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే. అక్కడ ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాత నిబంధనలో తండ్రి యేసుని గురించి, పరిశుద్ధాత్మని గురించి దేవుడని సంబోధించిన సందర్భాలు లేవు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దేవుడని అపోస్తలులు చెప్పారు. అది మనం గతంలో చూసాం. పరిశుద్ధాత్ముడు దేవుడని అపోస్తలులు స్థాపించారు. అది పోయిన వారం మనం అంతకుముందు వారు ఆలోచన చేశాం. అయితే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న వ్యక్తులకి దేవుడు ఎవరంటే సందేహం లేదు, యెహోవాయే దేవుడు. ఎందుకని? వాళ్ళకి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞలు ఏంటి, 2 ఆజ్ఞలు అంటే నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. నిర్గమాకాండ 20వ అధ్యాయం 1వ వచనంలో 3వ వచనం వరకు చదివితే, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు అని చాలా క్లియర్గా అలా చెప్పాడు. నేనే మిమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చానని చెప్పాడు. అయితే వీళ్ళు కాలక్రమంలో దేవుడు కానిదాన్ని దేవుడిని నమ్మిన సందర్భాలు ఉన్నాయి. యెహోవా పేరు మీదగానే దూడలు చేసుకొని దూడల్ని యెహోవాని నమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి గతంలో మనం చూసాం. ఇప్పుడు ఒక్కడే దేవుడు అని, యేసు దేవుడు కాదని చెప్పడానికి ఈ 13 సందర్భాలు కానీ ఇంకా బైబిల్ ఇంకెక్కడైనా ఉన్న విషయాలు రాయబడినా, మరి ఏం కాదంటే ఒక్కడే దేవుడని స్థాపించాడు ఎన్ని సందర్భాల్లో అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయాలకు వచ్చాయి. ఏ సందర్భాన్ని బట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలి అంటే అక్కడున్న సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒకసారి చదువుదాం చూడండి. 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న విషయాలని ఒకసారి చూద్దాం. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశము ఎగురు ఏ రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందున్న నీళ్ళ యందలి ఏ చాప ప్రతిమనైనను, ఆడు ప్రతిమనైనను కానీ మగ ప్రతిమనైన కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపుకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి అని అన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. సృష్టిలో ఉన్నటువంటి మనిషి చేసుకున్నటువంటి విగ్రహాలు
దేవుడు కాదు అని స్థాపించడానికి ఈ 4వ అధ్యాయం 35వ వచనంలో మాట్లాడినట్టు సందర్భం. ఆయన తప్ప మరొక దేవుడు లేడంటే దేన్ని కాదంటానికి ఆ మాట వాడుతున్నాడు. ఆ 4వ అధ్యాయం సందర్భం చదివితే చెప్పాడు కదా, మనుషులు, ఆకాశాలు ఎగిరే పక్షులు కానీ, భూమి మీద ఉన్న జంతువులు కానీ, సముద్రంలో ఉన్న చేపలు కానీ ఏదో ఒక రూపాన్ని చేసుకుని దానికి దేవుడని పేరు పెట్టి దాన్ని ఒకవేళ నువ్వు పూజిస్తున్నట్లయితే తప్పు, అలా చేయకూడదు. యెహోవా అలాంటి వాడు కాదు. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. నువ్వు అనుకున్న ఆ పక్షులు కానీ, జంతువులు కానీ, చేపలు కానీ దేవుళ్ళు కావు, దేవుని చేత సృజించబడిన జీవకోటి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు అని అన్నప్పుడు ఇశ్రాయేలుకి ఏమర్థం అవ్వాలని చెప్తున్నాడు. అది యేసుప్రభు లేడు, పరిశుద్ధాత్మ లేడు అని చెప్పడానిక, ఇలా యేసుప్రభు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని చెప్పడానిక, ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు దేవుడు అక్కడ? వాస్తవానికి యేసు దేవుడా కాదనే ఆ సందేహం వాళ్ళకుందా? అక్కడ అసలు ప్రస్తావన ఉందా? ఆ కాలంలో ఎప్పుడు జరిగింది? యేసు ప్రభుని గురించి కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడని అన్నాడు. వచ్చి ఆయన ఎవరు? దైవత్వం కలిగిన వ్యక్తి అని అపోస్తులు చెప్పారు. కానీ ఇశ్రాయేలీల్లో నో సెకండ్ థాట్, ఇంకో దేవుడు అనే ఆలోచనే లేదు వాళ్ళకి. అంటే పరలోకంలో ఇప్పుడు యేసు ప్రభు ఇంకో దేవుడు ఉన్నాడని కానీ, లేకపోతే పరిశుద్ధాత్ముడు మరో దేవుడు ఉన్నాడని కానీ వాళ్ళకి ఆ థాటే లేదు అసలు ఇశ్రాయేలీలకి. అయితే మరి ఏం చెప్పడానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడనే విషయం 4వ అధ్యాయం 35వ వచనంలో మాట్లాడుతున్నాడు. బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి దేవుళ్ళు దేవతలు కావు అని చెప్పడానికి వాడినటువంటి పదం. 6:4లో కూడా అదే ఇంచుమించు. వారు ఆ కాలంలో ఐగుప్తు దేశం నుండి తెచ్చుకున్నటువంటి దేవతలు, ఐగుప్తులో ఉన్నటువంటి దేవతల్ని కాదు అనడానికి ఆయన అద్వితీయుడు అనే పదం వాడాడు. అంటే ఆయన లాంటివి బొమ్మల్లో ఏది లేదు. నువ్వు అనుకున్న దేవుళ్ళు దేవతలకి ఆయనకున్న లక్షణాలు లేవు. నువ్వు చేసుకున్న దేవుళ్ళు దేవతలు ఏవైతే ఉన్నాయో వాటికి యెహోవాకు ఉండే లక్షణాలు లేవు. కాబట్టి ఆయన అద్వితీయుడు అని అంటే మనుషులు చేసుకునే దేవతల్లో ఆయన వంటి వారు ఇంకొకరు లేడని చెప్పడానికి, పరలోకంలో ఇంకెవరు లేదని చెప్పడానికి కాదు. అది అపోస్తులు ఏం చెప్పారంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట్లాడటం జరిగింది. అంటే ఆది యందు ఆయన ఉన్నాడన్న సంగతి అపోస్తులు చెప్పేదాకా మనకి తెలియదు. అక్కడ యూదులు కూడా ఆ డౌట్ కానీ, లేకపోతే ఆ సందేహం కానీ, ఆ వాదన కానీ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఒకటే థాట్, ఒక్కడే దేవుడు, ఆయన యెహోవా అనేది వాళ్ళకి చాలా క్లియర్గా ఉంది. అయితే ఇప్పుడు ఈ వచనాలన్నీ ఏమి స్థాపించడానికి పాత నిబంధనలో రాయించాడని మనం ఆలోచన చేసినప్పుడు ఒకటే, విగ్రహాలు దేవుడు కాదు, విగ్రహాల్లో ఆయన వంటి వాడు ఎవడు లేడు, నువ్వు తీసుకున్న దేవుళ్ళు ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పడానికి ఉద్దేశించబడిందే తప్ప పరలోకంలో యేసుక్రీస్తు లేడు, పరిశుద్ధాత్మ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడని చెప్పడానికి కాదు. ఇప్పుడు చాలా మంది ఎక్కడికి వచ్చేసారండి? ఒక్కడంటే పరలోకంలో ఇంకెవరు లేడని దగ్గరికి వచ్చాడు. విగ్రహాలు దేవుళ్ళు కాదని చెప్పడానికి బైబిల్లో ఆ మాటలు రాస్తే అసలు యేసుప్రభు దేవుడు కాదని చెప్పడానికి కూడా వాడుతున్నారు. ఇది యేసుప్రభు కూడా దేవుడు కాదు, ఒక్కడే దేవుడు అంటే ఇంకొకడు లేడనే కదా అర్థం. అప్పుడు యేసుప్రభు దేవుడు ఎలాగ అవుతాడని దగ్గరికి వచ్చేసాడు. కానీ సందర్భంలో అక్కడ పెట్టి మనం ఆలోచన చేసినప్పుడు చాలా క్లియర్గా విషయాలు అర్థమవుతున్నాయి. 32వ అధ్యాయం 39వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 32వ అధ్యాయంలో కూడా నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతులందించువాడును బ్రతికించువాడును నేనే అన్నాడు. ఏ సందర్భం ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే 12వ వచనం ఒకసారి, 12వ వచనం, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. అంటే అన్యుల దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడా, అలా యేసు ప్రభువుని గురించి, పరిశుద్ధాత్మని గురించా? ఈ అధ్యాయం చదివినప్పుడు ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడంటే యేసు ప్రభువు లేడు, పరిశుద్ధాత్మ లేడు అని చెప్పడానికి మాట్లాడాడు అధ్యాయంలో.
అన్యజనులు ఉన్నారే దేవుని ఎరగిన జనము, వాళ్ళు కొంతమంది దేవుళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వారిని కాదు అనడానికి రాసినటువంటి మాట అది. వాళ్ళకి యేసుప్రభువు గురించి ప్రస్తావన అసలు అక్కడ లేదు. ఇశ్రాయేలుకి ఎప్పుడు ఇశ్రాయేలు చెరకి వెళ్ళిపోయిన 400 సంవత్సరాల తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు తన కుమారుడైన యేసుని కన్యగారి గర్భం నుంచి రప్పించాడు. ఆ తర్వాత ఈ వచ్చిన యేసు ఎవరు? కేవలం నరుడు మాత్రమే కాదు, కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఆయన దేవుని యొక్క దేవుడుగా ఉన్నాడని చెప్పాల్సిన పరిస్థితి అప్పుడు వచ్చింది తప్ప ఈ సమయంలో యేసుని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు ఏం మాట్లాడాలి మరి ఆ సమయంలో? ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి మనుషులు చేస్తున్న దేవుళ్ళు దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేస్తూ మాట్లాడుతూ, వాటిలో ఎవడో కూడా దేవుడు కాదు, ఆయన లాంటి వాడు ఇంకొకడు, ఆ దేవుళ్ళు మనుషులు అన్యులు చేస్తున్న దేవుళ్ళు ఎవడు ఆయన వంటి దేవుడు లేడు అని చెప్పడానికి ఉద్దేశించిన మాట అది. ఒక్కడే దేవుడు అనే సందర్భాలు ఎక్కడ చదివినా కానీ దేన్ని కాదంటానికి అనేది మనం ఆలోచించినట్టయితే అబద్ధపు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుడు కానీ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాదంటానికి చెప్పిన ఈ మాట అదే. సమూయేలు రాసినటువంటి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17:20, అలాగే సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 7:22 వచనంలో కూడా ఈ విషయాలు మాట్లాడతాడు. ఒకసారి చదువుతుంది, అక్కడికి కూడా వెళ్ళి. సమూయేలు 2వ గ్రంథం 7:22 ముందు చదువుతాం. అది 7:22 చూడండి. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు అప్పుడు నువ్వు లేడు. నీవు తప్ప దేవుడు ఎవరు లేడు అని అన్నాడు. దేన్ని స్థాపించడానికి మాట్లాడుతున్నాడు ఇక్కడ అని మనం ఆలోచన చేసినట్లయితే, అప్పటికే ఉన్నటువంటి అన్ని దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదనటానికి, అవి దేవతలు కాదు అని చెప్పడానికి, అప్పటికి మనుషుల మధ్య దేవుడుగా శలామణి అవుతున్న వారు ఎవరూ కూడా దేవుడు కాదు అని చెప్పడానికి ఉద్దేశించిందే తప్ప, వాస్తవానికి ఇక్కడ యేసుప్రభు వారు దేవుడు కాదని చెప్పడానికి, నీవు తప్ప వేరే దేవుడు లేడంటే యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి దావీదు ఈ పదాన్ని వాడలేదు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17:20 కూడా ఒకసారి చదువుతుంటండి. నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అని అంటున్నాడు. 17వ అధ్యాయము 20 వచ్చింది కదా, కొంచెం కిందకి చదువుదాం మనం. చూడండి, అక్కడే నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అని చెప్పి, నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది, ఐగుప్తులోని నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకుంటివి. వారి సొంత జనములన్నట్లు వారిని విమోచించుటకై దేవుడు అయిన నీవు బయలుదేరితివి. నీ జనులైన ఇశ్రాయేలు నిత్యము నీకు జనులగినట్లు నీవు అలాగూ చేసితివి. యెహోవావైన నీవు వారికి దేవుడు అయి ఉన్నావు. యెహోవా ఇప్పుడు నీ దాసులను గుర్చి అతని సంతతిని గుర్చి నీ సెలవిచ్చిన మాట నిత్యము స్థిరపరచుము. కాగా ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని, నీ పేరు ఎన్నటికి కనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడునైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడునుగాక. దేవా, నీ సంతతి కలగజేసేదనని, నీకు సంతతిగా కలగజేసేదనని నీ దాసునికి నీవు సెలవిచ్చున్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయటము నీ దాసునికి మనోధైర్యం కలిగిన. యెహోవా, నీవు దేవుడు అయ్యండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదవని సెలవిచ్చున్నావు అన్నాడు. ఇక్కడ కూడా దావీదు మాట్లాడినటువంటి ఈ సందర్భాన్ని మనం
జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అన్ని జనుల్లో ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అనబడి ఏవైతే ఉన్నాయో వాటిని కాదనడానికే ఉద్దేశించబడింది. సరే డైరెక్ట్ ఒకసారి 43 అధ్యాయాలకు వద్దాం. యెషయా గ్రంథం 43 అధ్యాయాలకు రండి. యెషయా గ్రంథంలో కొంచెం వివరంగా ఇస్తాడు. అక్కడ 43 అధ్యాయము 12 వచ్చింది కదా. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని 11 ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే, దాన్ని గ్రహింప చేయగలవాడు నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు అన్నాడు. అక్కడ మాట అన్నాడు, ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు అని అన్నాడు. దేన్ని కాదనడానికి అనేది ఇక్కడ కూడా చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు. 44 అధ్యాయం 44 అధ్యాయం 9 వచ్చినండి. 44 అధ్యాయం 9 వచ్చింది. విగ్రహములు నిర్మించే వారందరూ మాయ వంటి వారు. అంటే పైన దేన్ని మాట్లాడాడు? ఆలోచన ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ చదివిస్తున్నాడు, నేను మొదటి వాడును, కనపటి వాడును, నేను తప్ప ఏ దేవుడు లేడన్నాడు. అంటే నేను తప్ప ఏ దేవుడు లేడంటే యేసు ప్రభువు లేడని చెప్తున్నాడు ఆ దేవుడు. పరిశుద్ధాత్ముడు కూడా లేడని చెప్తున్నాడు. అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు? 9 వచనండి. విగ్రహములు నిర్మించే వారందరూ, అంటే విగ్రహాలు దేవుడు కాదని చెప్పడానికి వాడినటువంటి పదం అది. 10వ వచనం, ఎందుకును పనికిరాని విగ్రహము పోత పోసి దానిని ఒక దేవునిగా నిరూపించేవాడెవడు? కింద చెప్పాడు, నరమాత్రులే కదా, ఇదిగో వాడిని పూజించే వారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాత్రులే కదా. ఎవరు శిల్పించేదాడు? నరమాత్రులు. ఏమి నిర్మిస్తున్నాడంటే దేవుడు నిర్మిస్తున్నాడు. నరులు నిర్మించిన దేవుళ్ళలో ఎవడును యెహోవా వంటి వాడు లేడు, ఆయనే దేవుడు. నరులు నిర్మించినది ఏది కూడా దేవుడు కాదు అని చెప్తున్నాడు. దీన్ని తీసుకెళ్ళి యెహోవాయే దేవుడు అన్నాడు కనుక యేసుక్రీస్తు దేవుడు కాదు అనే దగ్గరికి వచ్చేసారు. మనం జాగ్రత్తగా పరిశీలనగా చదివినప్పుడు చాలా క్లియర్గా చెప్పినటువంటి సమాచారం ఏంటంటే, సృష్టికర్త యెహోవాయే దేవుడు అని చెప్పిన సందర్భాలన్నీ కూడా యేసు దేవత్వాన్ని తిరస్కరించడానికి రాసిన వాక్యాలు కాదు, లేక యేసు దేవుడు కాదు అని చెప్పడానికి ఉద్దేశించిన వాక్యాలు కావు. అన్ని దేవతలు దేవుళ్ళు కావు, వాటిలో ఏవి కూడా యెహోవా వంటివి లేవు, వారి దేవుళ్ళలో ఎవరు కూడా యెహోవా వంటి వారు లేరు అని చెప్పడానికి ఉద్దేశించిందే తప్ప యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడానికి ఉద్దేశించింది కాదు. యేసుక్రీస్తు దేవుడు అని మనం చాలా ఆధారాలు చూశాం. పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి పోయిన వారు చాలా ఆధారాలు చూశాం. అయితే ఈ లేఖనాలన్నీ వీటిని స్థాపించడానికంటే యేసు దేవత్వాన్ని తిరస్కరించడానికి కాదు, మనుషులు తయారు చేసుకున్నటువంటి దేవతలు దేవుళ్ళు ఏవైతే అవి దేవుళ్ళు దేవతలు కావడానికి. ఇక్కడికి వచ్చేద్దాం. మార్క్స్ సువార్త 12వ అధ్యాయం 29 వచ్చిన కూడా కోట్ చేసినప్పుడు యేసు ప్రభువారు కూడా ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 4వ వచనాన్ని కోట్ చేసి మాట్లాడతాడు. ఏమన్నాడు అక్కడ? మార్క్స్ సువార్త 12:29లో, అందుకే యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు. అంటే ఈయన కూడా దేవుడేనా? మీ దేవుడైన ప్రభు అన్నాడా? మన దేవుడైన ప్రభు అన్నాడు. అక్కడ మన అంటే ఇప్పుడు మాట్లాడే జనానికి దేవుడే ఆయన, మాట్లాడే ఈయన కూడా దేవుడే ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయనకి దేవుడు అనే మాట సత్యం, యేసు ప్రభు వారు దేవుడు కలిగిన దేవుడు అనేది కూడా సత్యం. దేవుని యొక్క దేవుడుగా ఉన్నాడు ఈయన. ఇక్కడ ఒక శరీరధారిగా పుట్టాడు కనుక, యూదుడుగా పుట్టాడు కనుక యూదులందరికీ ఎలాగ దేవుడై ఉన్నాడో దేవుడు యేసు ప్రభు వారికి కూడా దేవుడై ఉంటాడు. ఆయన శరీరంలో ఉన్నాడు కదా, అప్పుడు యూదుడుగానే ఉన్నాడు కదా, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి పుట్టాడు కదా.
అందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాను అన్నాడు కదా. మరి ధర్మశాస్త్రం నెరవేర్చి ఈ క్రమంలో ఆయనకి దేవుడై ఉంటాడు కదా. అందుకని మన దేవుడైన తండ్రి అద్వితీయ ప్రభు అని అన్నాడు. మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు అంటే వన్ గాడ్ అన్నాడు ఇంగ్లీష్లో. గాడ్ ఈజ్ వన్ అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:4 ఒకసారి మనం చదివి 6వ వచనం చదివితే ఏమన్నాడు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. విగ్రహాల బలర్పించిన వాటిని తినే విషయానికి వచ్చి చర్చిస్తున్నాడు. అంశం ఏంటైంది? టాపిక్ పౌలు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే విగ్రహాలు బలర్పించిన వాటిని తినొచ్చో తినకూడదు అనే టాపిక్. ఆ టాపిక్ లో భాగంగా విగ్రహాల గురించి వివరణ ఇస్తున్నాడు. ఏమని? లోకమందు విగ్రహం వట్టిది, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. అంటే లోకంలో ఉన్న విగ్రహాలను కాదంటున్నాడా? దేవుని యొక్క ఉన్న దేవుని కాదంటున్నాడా? పౌలు ఏమంటున్నాడు? దేవుని యొద్ద ఉన్న దేవుణ్ణి ఆయన యేసుప్రభు దేవుడు కాదని చెప్పాడు ఈ మాట. ఒకవేళ అదే నిజమైతే రోమా 9:5 శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని అన్నాడు. ఎవరు? యేసుప్రభు వారు కూడా సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1:1 కూడా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడు అయ్యుండెను. దేవుడుగా చేయబడలా, దేవుడు అయి ఉన్నాడు. దేవుడు అయి ఉండడానికి దేవుడుగా చేయబడటానికి వ్యత్యాసం ఉంది. సర్వాధికారి అయిన దేవుడు అయి ఉన్నాడని పౌలు అంటున్నాడు. ఆది యందు దేవుడు అయి ఉన్నాడు యేసు అని యోహాను అంటున్నాడు. అపోస్తలుల యొక్క స్టేట్మెంట్ అది. అయితే ఇక్కడ 8:4 వచ్చిన ఏమన్నాడంటే ఎవరిని కాదంటానికి అన్నాడు. అక్కడ లోకమందు మనుషులు చేసుకున్న విగ్రహాలని దేవుళ్ళు కాదని చెప్పాడు. 6వ వచనం కూడా క్లియర్గా అంటాడు. చూడండి అక్కడ 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను, అంటే ఆకాశంలో కూడా దేవతలు ఉన్నారా? ఆకాశపు రాణికి పిండి వంటలు చేశారంట. ఇర్మియా గ్రంథం 16:17 వచ్చింది చదివితే మీరు అక్కడ ఉంటుంది. ఆకాశపు రాణి అంటే ఆకాశమందు ఉన్నటువంటి వాటికి కూడా దేవతలకు వెళ్తున్నారు. సూర్యారాధన చేసేవాళ్ళు ఉన్నారా? సూర్యుని దేవుడిగా భావించేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. అలాగా చేసేవాళ్ళకి వచ్చి ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి వెళ్ళను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అన్నాడు. అంటే దేన్ని ఒక్కడే దేవుడు అని ఇక్కడ మాట్లాడిందే మనుషులు కల్పించినటువంటి సృష్టిలోని ఈ కల్పనలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదంటున్నాడు. తిమోతికి యాకోబు రాసిన విషయాలు కూడా అదే ఉద్దేశంతో మాట్లాడాడు. ఒకసారి 2 విషయాలు చదువుదాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, అలాగే రోమా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదివితే అక్కడ అంటున్నాడు దేని కాదు అనడానికంటే విగ్రహాలు దేవుడు కాదంటానికి యెహోవాయే దేవుడు అనే పదాలు ఉపయోగించాడు. ఒక్కడే దేవుడు అని పదాలు ఉపయోగించాడు. అంతేగాని యేసు దేవత్వాన్ని కాదంటానికి ఎంటైర్ బైబిల్ ఎక్కడ ఏ అపోస్తలుడు ప్రయత్నం చేయాల. ఇంకా చేశారంటే వాళ్ళు యేసు దేవుడు అని చెప్పారు. దేవుడు కాదని 66 పుస్తకాలు ఏ రచయిత కూడా యేసుప్రభు దేవుడు కాదని చెప్పలా. నేరుగా చెప్పలేదు, పరోక్షంగా కూడా చెప్పలా. ప్రత్యక్షంగా చెప్పలేదు, పరోక్షంగా కూడా 40 మంది రచయితలు బైబిల్ రాశారు. ఈ 40 మందిలో ఏ ఒక్కరు కూడా యేసు యొక్క దేవత్వాన్ని కూర్చి మాట్లాడినప్పుడు దేవుడు కాదని మాట్లాడలేదు, కానీ మాట్లాడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన దేవుడని స్థాపించారు. సో ఒక్కడే దేవుడని ఈ మాటలు చదువుతున్నప్పుడు అప్పుడు యేసు దేవుడు కాదు అనే దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే మనుషులు ఒక్కడే అంటాడు కదా, అందుకే యేసు దేవుడు కాదు అని అంటున్నాం మేమంటే. ఇంతకీ యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడానికి ఒక్కడే దేవుడు అంది
గలతీ 4:8 ఏమన్నాడు అక్కడ? ఆ కాలమందు మీరు దేవుని ఎరగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటివి. అంటే నిజమునకు దేవుళ్ళు కాని వారు ఉన్నారా? దేవుడు కాని దాని దేవుడని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. లోకంలో చాలా మంది ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. ఎవరిని అంటున్నాడు ఒకసారి చదువుదాం. రోమపత్రిక 1:22 ఎవరిని నిజమునకు దేవుళ్ళు కాని వాటిని దేవుడని భావిస్తున్నారు మనుషులు? ఎవరిని ఉద్దేశించి అక్కడ వారు దేవుడు కాని దాని దేవుడు అంటున్నారు? చూడండి ఒకసారి రోమ 1:22. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైంది. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారు. ఇలా ప్రతిమా స్వరూపంగా అక్షయుడకు దేవుని మహిమని మనుషుల రూపంలోనికి, పక్షుల రూపంలోనికి, జంతువుల రూపంలోనికి, పురుగుల రూపంలోనికి ఎవరైతే మార్చారో ఆ మార్చబడినవి ఏవి కూడా దేవుడు కాదు, దేవతలు కాదు చెప్పడానికి యెహోవాయే దేవుడు అని చెప్పడం అనేది బైబిల్ మొత్తంలో స్థాపించడం జరిగింది. అంతేగాని యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడానికి బైబిల్ మొత్తంలో ఏ ఒక్క రచయిత కూడా ప్రయత్నం చేయలేదు. ఇది దాంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం. దీన్ని అర్థం చేసుకోవడానికి మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. దేవుడుగా మనుషులు పిలువబడ్డారు. ఒకసారి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే నిర్గమాకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. ఎవరు నియమించారు ఈయన్ని ఫరోకు దేవునిగా? దేవుడు నియమించాడు. ఇప్పుడు ఒక్కడే దేవుడు అన్నప్పుడు మరి ఈయన దేవుడు అవుతాడా? అందులో ఈయన ఉన్నాడా? నేనే దేవుడు అని చెప్పాడు కదా, ఇవన్నీ చెప్పింది ఆయనే కదా, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదని. మరి ఆయనే ఫరోకి మోసే దేవుడిగా నియమించానంటున్నాడు. ఫరోకు దేవుడా కాదా మోసే? దేవుడే. ఎవరు నియమించాడు దేవుడుగా? దేవుడే నియమించాడు. ఇప్పుడు ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఈయన వస్తాడు అందులోకి? రాడు కదా. యోహాను సువార్త 10:34-35 చూడండి. 10వ అధ్యాయము. మీరందరూ దైవములని ఏమని అంటారు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 34-35. 10వ అధ్యాయం 34-35. చదవమ్మా. చదువు చాలమ్మా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు అన్నాడు ఇక్కడ. ఏం కోట్ చేశాడనంటే 82వ కీర్తన గురించి చూడండి ఒకసారి. కీర్తన గ్రంథంలో ఉన్న విషయాన్ని కోట్ చేశాడు ఆయన. మొదటి
2 వచనాలు అనుకుంటా. కీర్తన గ్రంథము 82వ కీర్తన 1వ వచనం, తర్వాత 6వ వచనం. దేవుని సమాజంలో 1:6 అంటే ఎక్కడ ఎవరి మధ్య తీర్పు తీరుతున్నాడంటే దేవుడు దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు అక్కడే కదా, దైవాల మధ్య ఉంటే ఇంకా ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఇక్కడ దైవములని? దైవముల మధ్య దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అన్నాడు కదా. ఎవరా దైవాలు? తీర్పు ఇచ్చేది దేవుడు. ఒక్కడైన దేవుడు, ఒక్కడే దేవుడు అని చెప్పండా. దేవుడు తన గురించి తాను అలాగే చెప్పుకున్నాడు, తన ప్రవక్తలు అలాగే చెప్పారు, ఆయన కుమారుడు యేసు అలాగే చెప్పాడు, యేసు యొక్క అపోస్తలులు కూడా ఒక్కడే దేవుడు అని చెప్పారు కదా. మళ్ళీ ఇక్కడ ఎవరి గురించి, మోషే గురించి దేవుడు అని మనం చదువుతున్నాం. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారందరూ దైవములు అని అంటున్నాడు. దైవముల మధ్య దేవుడు తీర్పు తీర్చాడు అన్నాడు. ఇంకా 6వ వచనం చూడండి. 6వ వచనం, మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిస్తున్నాను. ఎవరు సెలవిస్తున్నారన్నమాట? దేవుడే సెలవిస్తున్నాడు, మీరందరూ దైవాలని. నేను తప్ప ఏ దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. పైగా మోషేని పరలోక దేవుడు అన్నాడు. మీరందరూ దైవాలని దేవుని సమాజం అంటే ఆనాటి ఇశ్రాయేలీయుల మధ్య నిలబడి ఆయనే చెప్తున్నాడు, దైవముల మధ్య దేవుడు తీర్పు తీర్చున్నాడని. మీరందరూ దైవాలు, మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులు అని అంటున్నాడు. ఒక్కడే దేవుడు అనే దాంట్లో వీళ్ళు కూడా ఉన్నారా? మరి ఒక్కడే దేవుడు అంటే అందులో ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు అని అన్నారు కొంతమంది. ఒక్కడే దేవుడు అంటే ఒక్కడు కాదు, అందులో ఇంకొక 2 ఉన్నారు. ఆ 2 కలిపి ముగ్గురు కలిపి ఒక్క దేవుడు అనే దగ్గరికి వచ్చారు. ముగ్గురిని ఎందుకు కలిపారు అర్థం కావట్లేదు. మరి వీళ్ళు కూడా కలపచ్చు కదా. ఒక్కడే అంటే ఒక్కడు కాదు. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే చాలా కథలు చెప్పారు. కోడిగుడ్డు కథలు చెప్పారు కొంతకాలం. కోడిగుడ్డు పై పెంకు, లోపల వైట్ సొన, పచ్చ సొన 3 కలిస్తే కోడిగుడ్డు. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు. అంటే ఈ వచనాలని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్ళు తీసినటువంటి కీరీలు అన్నమాట ఇవన్నీ. ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు అన్నాడు కనుక ఆ ఒక్కడులో ఇంకొక 2 ఉన్నారు, ముగ్గురు కలిపితే ఒక్క దేవుడు అనే దగ్గరికి వచ్చేసారు చాలా మంది. ఒక్కడే దేవుడు అనే కాన్సెప్ట్ విగ్రహాలని మానవులు కల్పించుకున్న దేవుళ్ళు కానీ అబద్ధపు దేవుళ్ళు కాదు అనడానికి మాట్లాడిన పదాలు అవన్నీ. ఆ అబద్ధ దేవుళ్ళు ఎవరు, ఆయన వంటి వారు లేడు అని చెప్పడానికి వాడిన పదాలే తప్ప అక్కడ యేసు ప్రభు లేడను, పరిశుద్ధాత్మ లేడని చెప్పడానికి వాడిన పదాలు కాదు అనే విషయాన్ని మనం చూసేప్పటి వరకు. అయితే దేవుడుగా మనుషులను కూడా పిలిచాడు. మనుషులను దేవుడుగా సంబోధించిన సందర్భాలు ఇవి మనకేమి నేర్పిస్తున్నాయి? ఒక్కడే దేవుడు అనే దాంట్లో వీళ్ళు లేరు. వీళ్ళు ఎలా లేరు? పరిశుద్ధాత్మ యేసుప్రభు వారు కూడా ఒక్కడే దేవుడు అనే దాంట్లో లేరు. ఒక్కడే దేవుడు అంటే ఎవరని చెప్పాడు? 8వ అధ్యాయం 6వ వచనంలో మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి, మనకు ఒక్కడే ప్రభు ఆయన యేసుక్రీస్తు. అయితే అందరూ ఏంది జ్ఞానం లేదన్నాడు. ఒక్కడే దేవుడు అంటే ఆయన తండ్రి అని, ఒక్కడే ప్రభు అంటే ఆయన యేసుక్రీస్తు అని, లోపల విగ్రహం ఒట్టిది, విగ్రహంలో ఏమీ లేదు అని, దేవతలు అనబడినవి దేవుళ్ళు అనబడిన వారు ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రి, మనకు ఒక్కడే ప్రభు ఆయన యేసుక్రీస్తు అని ఈ జ్ఞానం అందరిలో లేదన్నాడు. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఎక్కడికి వచ్చి చేరుకున్నారంటే ఒక్కడిలో ఇంకొకరు జాయిన్ చేసి ముగ్గురు కలిపి ఒక్కడి దగ్గరికి వచ్చారు. అదొక బాధ. ఇంకొక బాధ ఏంటంటే ఒక్కడే దేవుడు అన్నాడు కనుక అసలు యేసు దేవుడు కాదనే దగ్గరికి వచ్చాడు ఇంకో బ్యాచ్. సోషల్ మీడియాలో కొట్టుకుంటారు రోజు దీని మీద భయంకరమైన వాదనలు. ఈ వచనాలు ఎలాంటి వచనాలన్నీ తీసి దేవుడు అక్కడే అన్నాడు కనుక యేసు దేవుడు కాదనే బ్యాచ్ విపరీతంగా తయారైపోతున్నారు కొందరు.
యేసు దేవుడు అనే బైబిల్ ఉంది కనుక మరి ఒక్కడే దేవుడు అనే కనుక దీన్ని విడదీయటం ఎలాగా, దీన్ని ఎలాగ మనం వివరించాలని ఆ తలమునకులై ఆఖరికి ఆ జ్ఞానం సరిగ్గా లభించిపోవటం వల్ల ఒక్కడంటే ఒక్కడు కాదు, అందులో ముగ్గురు ఉన్నారు అని చెప్పడానికి కోరుకున్నారు. కోడిగుడి కథ చెప్పారు కొంతకాలం, బత్తాయి కథ చెప్తారు. ఉత్తరాంధ్రాలో అంటే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోకి వెళ్తే దేవుడు అక్కడండి మరి ఏంటి లేదండి, తొక్క తొన పిక్క అంటారు. అంటే బత్తాకాయలు ఏమున్నాయి, తొక్క ఉంది, తొనుంది, పిక్క అంటే విత్తనం. ఆ ఏరియా భాషలో తొక్క తొన పిక్క మూడు కలిస్తే బత్తాకాయ అని ఇలాంటి బత్తాకాయ కథలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కొంతమంది బయలుదేరి ఒక రాత్రి పగలు కలిస్తే ఒక రోజు, ఒక భర్త భార్య కలిస్తే ఒక శరీరము, ఓ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిస్తే ఒక్క దేవుడు అని చెప్పడం మొదలెట్టారు. అంటే ఈ వ్యాఖ్యానాలన్నీ చేయడం కారణం ఏంటంటే ఒక్కడే అన్నాడు కదా ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పలేదు. నేను చాలా మందిని అడిగాను, ఆ యోహాను సువార్త 1:1-2 వచనాలు చదివినప్పుడు అది ఎందుకు వాక్యము దేవుని యొద్ద నిన్ను అంటే దేవుడు ఉన్నాడు అక్కడ, వాక్యము దేవుడైనను, దేవుడు ఉన్నాడు, దేవుని యొద్ద దేవుని వాక్యం ఉన్నాడు. వాక్యమైన ఆయన కూడా ఏమై ఉన్నాడు, వాక్యము దేవుడైనను అని అన్నాడు. ఎంతమంది ఉన్నారు అప్పుడు? ఇద్దరున్నారు కదా. అప్పుడు ఎంతమంది దేవుళ్ళు అంటే ఏం చెప్పాలి? ఆ వచ్చిన ప్రకారం ఇద్దరున్నారని చెప్పాలి. నీకు సంబంధించి ఎవరు దేవుడు అంటే ఏం చెప్పాలి? 8:6 వచ్చిన ప్రకారం కొరింథీ పత్రికలో మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఇంకా క్లారిటీ కావాలంటే ఆ ఒక్కడే దేవుడు యేసుప్రభుకు కూడా దేవుడు. ఎవరు చెప్పారు యేసుప్రభుకు దేవుడు అని? ఆయన యేసుప్రభు చెప్పాడు, మన దేవుడైన ప్రభు అద్వితీయుడని ఆయన చెప్పాడు. సిలువలో ప్రార్థించాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయబెడుతుంది అన్నాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన స్త్రీలతో చెప్పాడు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళా, నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నా దేవుని అయినా నా దేవుని వద్దకి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని వద్దకి, నా తండ్రి మీ తండ్రి అయిన వాని వద్దకి ఎక్కిపోతున్నారు అన్నాడు. యోహాను సువార్త 20:15. ఆయనే స్వయం చెప్పాడు నాకు దేవుడు ఉన్నాడని. ఇప్పుడు మనం కూడా దేవుడు కలిగిన దేవుళ్ళమే. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములు అంటే ఒక్కడే దేవుడైన ఆయన లాంటి వారు కాదు, లేక యేసుప్రభు లాంటి వారు కూడా కాదు. మనం మోషే పరుగు దేవుడైనంత మాత్రాన యెహోవాతో సమానుడని కాదు, కానీ యేసుప్రభు వారు యెహోవాతో సమానుడు. ఫిలిప్పీయులు 2:5 మనం ఆయనతో సమానులు కాదు, దేవునితో. దేవుడని పిలువబడినంత మాత్రాన, దేవుడు ఎవరికి వచ్చిన వారు దైవములు అన్నంత మాత్రాన, నాటి ఇశ్రాయేలు సమాజం దైవములని పిలువబడినంత మాత్రాన, నేడు క్రైస్తవులు దేవుని వాక్యం ఎరిగిన వారు దేవుళ్ళని పిలువబడినంత మాత్రాన దేవునితో వారి సమానం కాదు మన మనుషులు. కానీ యేసుప్రభు వారి దేవునితో సమానుడని ఫిలిప్పీ 2:6 అంటుంది. ఆయన దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదన్నాడు. కాబట్టి ఈ వచనాలు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక్కడే దేవుడు అనే దాంట్లో యేసు పరిశుద్ధాత్మ లేరు. క్లియర్ అదే, ఒక్కడే దేవుడు అంటే తండ్రి అని చాలా క్లియర్గా అపోస్తలులు తెలియజేశారు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్లో ఒక్కటనే పదాలు ఉపయోగించారు. వాటిని గురించి ఆలోచన చేద్దాం. ఒకసారి ఆదికాండం 18:3 చూడండి. రోమన్ సంఖ్య 3 అని రాసుకోండి. ఒక్కటే అనే పదములకు వచ్చి మనం ఆలోచన చేసినట్లయితే
ఒక్కడే, ప్రభు ఒక్కడే. ఎఫెసీ 4 5 ఒకసారి చూడండి. అలాగే కీర్తన 110 1-2 వచనాలు చూడండి ఒకసారి. ఆ 2 వచనాలు చదువుదాం చూడండి. ఎఫెసీ 4:5 ప్రభు ఒక్కడే అనండి. తర్వాత మనం ఇక్కడ చదివినటువంటి వాక్యంలో కూడా మనకందరికీ దేవుడు ఒక్కడే ఆయన తండ్రి, మనకందరికీ ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు అని చెప్పాడు. ప్రభు ఎవరు? 8:6 ప్రకారం ఇక్కడ కూడా రాసుకోండి. రెండు సందర్భాలే కాకుండా చాలా సందర్భాల్లో ప్రభు ఒక్కడేనంట. ఎవరు ప్రభు ఒక్కడంటే? ప్రభు ఒక్కడే అని ఎవరి గురించి చెప్పాడు? 8:6లో చదువు ఒకసారి. ప్రభు ఒక్కడే అని ఎవరి గురించి చెప్పాడు? కొరింథీ రాసిన మొదటి పత్రిక 8:6. మనకి ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. ఓకేనా? ప్రభు ఒక్కడని ఎఫెసీ పత్రికలో మాట్లాడినా, ప్రభు ఒక్కడని కొరింథీ పత్రికలో మాట్లాడినా ఎవరా ప్రభు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు 110వ కీర్తన చదువుదాం. 1-2 వచనాలు చూడండి. 110వ కీర్తన 1-2 వచనాలు. ప్రభు నా ప్రభుతో ఎంతమంది అంటే ప్రభు ఒక్కడేనంటే అందులో ఇద్దరు ఉన్నారని చెప్తాం. అప్పుడు కూడా ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్యాన్ని దావీదు అంటున్నాడు ఇక్కడ. ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు, అక్కడ నా ప్రభు అంటే యేసుక్రీస్తు. ఎందుకంటే ఈయన ప్రభు అయ్యే సమయానికి ఆయన మృతులోకంలో ఉంటాడు. మృతుల లోకంలో కూడా యేసు ప్రభు వారు సర్వాధికారి. అక్కడున్న వారికి కూడా ఈయన ప్రభు అయి ఉన్నాడు. సరే, ఇప్పుడు ప్రభు అక్కడంటే ఇప్పుడు తండ్రా లేక కుమారుడా? ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి. 110వ కీర్తనలో ప్రభు నా ప్రభుతో అన్నాడు. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభు అక్కడే అన్నాడు. ఇప్పుడు దేవుడు అక్కడే అని చెప్పినప్పుడు యేసును దేవుడు అన్నాడు. ఒక్కడంటే ఎవరు అక్కడ? తండ్రి అయిన దేవుడు. ప్రభు అక్కడే అని చెప్పిన బైబిల్లో తండ్రిని కూడా ప్రభు అని రాశాడు. బైబిల్లో పాత నిబంధన చదివితే చాలాసార్లు ప్రభు యెహోవా ఇలాగ సెలవిచ్చానని రాయబడి ఉంటుంది. ఇప్పుడు ప్రభు అక్కడంటే ఎవరు? యేసుక్రీస్తు. లేదు తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి ఒక ప్రభు అంటావా? ముగ్గురు కలిసి ఒక దేవుడు అన్నట్టు ఇక్కడ కూడా ఎలాగంటారా? క్లియర్ చెప్పేశాడు కదా, మనకి ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకి దేవుడు అక్కడే, ఆయన తండ్రి. ఎంత క్లియర్ చెప్పాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక్కడనే పదాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ అది పర్టికులర్ మీనింగ్ ఒకరికి ఆపాదించబడింది, ఇంకొకరికి వాడినప్పటికీ ప్రస్తుతం దేవుడు యేసుని ప్రభుగా నియమించాడు. ఇప్పుడు ఒక్కడంటే ఎవరు? మరప్పుడు ప్రభు అయిన యెహోవా యేసుని ప్రభుగా నియమించాడు. కాబట్టి ఇప్పుడు ఒక్కడంటే ఎవరు? తండ్రిని అందామా, కుమారుడా? ఒక్కడే ప్రభు అని బైబిల్లో మాట్లాడింది ఎవరి గురించి? కుమారుని గురించి. ఒక్కడే దేవుడు అని ఎవరి గురించి మాట్లాడాడు? తండ్రిని గురించి. తండ్రిని ప్రభు అన్నంత మాత్రాన ఇప్పుడు ప్రభు యేసే. కుమారుని దేవుడు అన్నంత మాత్రాన మనకి దేవుడు తండ్రి. అర్థమైందా ఈ పాయింట్ మీకు? ఏ బైబిల్ అయితే దేవుడు అక్కడని మాట్లాడిందో ఆ బైబిల్ యేసు దేవుడు అంది. ఏ బైబిల్ అయితే ప్రభు అక్కడని మాట్లాడిందో ఆ బైబిలే యెహోవా అని ప్రభు అంటుంది. యేసుక్రీస్తు మనకి ప్రభు అని చెప్పిన బైబిలే యెహోవా అని ప్రభు అని అంటుంది. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్ ఎంతవరకు మాట్లాడితే అంతవరకు మాట్లాడేవనుకో ఇబ్బంది లేదు. దాన్ని దాటిపోయి ప్రభు అక్కడ అన్నాడు కనుక దేవుడు ప్రభు కాదనంటావా? దేవుడు ప్రభువే. మనకి సంబంధించి ప్రభు ఎవరు? అడుగుది అయిపోయాయి, రాసుకో, రికార్డ్ అవుతుంది. దేవుడు ఒక్కడే అన్నంత మాత్రాన యేసు దేవుడు కాదని చెప్పడానికి వీల్లేదు. ప్రభు అక్కడే యేసుక్రీస్తు అన్నంత మాత్రాన తండ్రి అయిన దేవుడు ప్రభు కాదని అనలేదు. అయితే ఇక్కడ క్లారిటీ ఏంటంటే ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు, ఈయన మనకి ప్రభు అయి ఉన్నాడు.
ఇండివిజువల్గా ఈయన దేవుడై ఉన్నాడు యేసు, కానీ మనకు దేవుడే చెప్పాల. తండ్రి అయిన దేవుడు ప్రభు అయి ఉన్నాడు, కానీ మనకు ప్రభువుగా ఆ తండ్రి యేసు నియమించాడు. ఇప్పుడు ఒక్కడే ప్రభు అంటే యేసు అనాలి, ఒక్కడే దేవుడు అంటే తండ్రి అనాలి. బైబిల్ అంతవరకు మాట్లాడితే అంతవరకే మాట్లాడేవనుకో సమస్య లేదు. అది బైబిల్ మాట్లాడిన విషయాన్ని కూడా మనం మాట్లాడటానికి తెగించామనుకో అప్పుడు సమస్య. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది, నాకు కావాలి వివరాలు అంటే వివరాలు అక్కడ ఉండవు. జీవం గల ప్రతిదానికి తల్లి అవ్వ, కాబట్టి అవ్వ నుంచే రావాలి. కయ్యని భార్య పేరేంటి నాకు కావాలంటే అక్కడ ఉండదు, చెప్పలా, నీకు అవసరం లేదు. బట్ ఎంత అవసరం అంతే చెప్పాడు, అంతవరకే అర్థం చేసుకుంటే బాగుంటుందని ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ప్రభు అని దేవుణ్ణి కాకుండా మరికొంతమందిని వాడాడు. దేవదూతలు ప్రభు అన్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 18:3. చదవమ్మా. 18వ అధ్యాయము 3వ వచనం, తర్వాత 19:1-2. 19:1-2 కూడా చదువు. నా ప్రభువులారా అంటే దేవదూతలు ఏమన్నాడు? వచ్చింది ఎవరు అక్కడికి? దేవదూతలు. వాళ్ళు ఏమన్నాడు? ప్రభువులారా అన్నాడు. అంటే దేవదూతలు కూడా ప్రభువులని వీళ్ళతో సంబోధించడం అనేది జరిగింది. చదువుదాం మరికొన్ని విషయాలు. ఆదికాండం 32:4-5. ఆదికాండము 32:4-5.